రాజమౌళి టార్గెట్ మారిపోయింది. RRR వరకు ఆయన ఒక పాన్ ఇండియా డైరెక్టర్ మాత్రమే. వారణాసితో తనతో పాటు మహేష్ ను కూడా పాన్ వరల్డ్ లోకి తీసుకెళ్లిపోతున్నాడు. ఇంతవరకు పాన్ ఇండియాలోకి అడుగుపెట్టని మహేష్ ఏకంగా పాన్ వరల్డ్ లోకి అడుగుపెట్టడం విశేషం. సినిమా రిలీజ్ కి 14 నెలలు ఉండగానే హాలీవుడ్ లో ప్రమోషన్స్ మొదలు పెట్టేశాడు జక్కన్న. ఈ లెక్కన రిలీజ్ ముందు ప్రమోషన్స్ అందడి ఓ రేంజ్ లో ఉండడం ఖాయం. ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా చలాకీగా కనిపించింది. సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు పాటలుండేలా, డాన్స్ కు స్కోప్ ఉండేలా చూడమంటూ రాజమౌళికి విజ్ఞప్తి చేశానని చెప్పుకొచ్చింది ప్రియాంక. ఆల్రెడీ ఒక పాట షూటింగ్ పూర్తయిందని, రోజూ పాడుకుంటున్నానని, డాన్స్ అదిరిపోయిందంటూ హైప్ క్రియేట్ చేసింది. వారణాసి గురించి టీం చాలా అప్డేట్స్ ఇస్తే, మరోవైపు సినిమా ఓటీటీ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్మడవుతోందన్న న్యూస్ చక్కర్లు కొడుతోంది. రాజమౌళితో మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ తీసిన నెట్ఫ్లిక్స్ వారణాసి ఓటీటీ రైట్స్ డీల్ను 600 నుంచి 700 కోట్లకు చేసుకుందని టాక్. సినిమాను 1000 కోట్ల బడ్జెట్తో మొదలుపెట్టగా 1300 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ లెక్కన ఓటీటీ రైట్స్ రూపంలో సగం బడ్జెట్ వచ్చేనుంది. ఆడియో, శాటిలైట్ ఇలా అన్ని రైట్స్ కలుపుకుంటే 900 నుంచి 1000 కోట్లొచ్చే ఛాన్స్ ఉంది. రాజమౌళి మేకరే కాదు, మంచి బిజినెస్ మ్యాన్ కూడా. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎంత కమ్మితే ఎంత లాభం వస్తుందో ముందే పక్కా ప్రణాళికతో ఉంటాడు జక్కన్న.